రాష్ట్రంలో ప్రస్తుతం చర్చ జరగాల్సింది విగ్రహాల గురించి కాదని 6 గ్యారెంటీలపై అని, వీటిపై నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్లు ప్రజల దృష్టి మళ్లిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద రంగారెడ్డి జిల్లా కొంగర రావిర్యాల సర్దార్ నగర్లో మంగళవారం జరిగిన సూర్యగిరి రేణుకా ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా బండి సంజయ్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రుణమాఫీ అంతా బోగస్, 70% మంది రైతులకు అది జరగలేదన్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి సమాధానం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని, నిజంగా రుణమాఫీ చేస్తే అన్నదాతలు రోడ్డెక్కి ఎందుకు ఆందోళన చేస్తున్నారని ప్రశ్నించారు. రైతు భరోసా రాలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, తులం బంగారం మహిళలకు నెలకు 2500 ఇవ్వలేదన్నారు. ఇవన్నీ అడుగుతుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్లు చర్చను దారి మళ్లించేందుకు రాజీవ్ విగ్రహంపై సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పుడు చర్చ జరగాల్సింది విగ్రహాల గురించి కాదని, వాటిపై లొల్లితో ప్రజలకు ఒరిగేదేముంది అని ప్రశ్నించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అందుకు అనుగుణంగానే సింఘ్వీతో తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయించిందన్నారు. పదే పదే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకుల బండారం బయటపడిందన్నారు. దీనిపై ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఎప్పుడూ ఉండదని, బీజేపీనే కవితకు బెయిల్ ఇప్పిస్తోందని చెప్పటం దుర్మార్గమని బండి సంజయ్ తెలియజేశారు.